అవును మరి, అబ్బాయిలు గుట్కాలు తింటున్నారు, అమ్మాయిలు దోకా తింటున్నారు, పోలీసులు లంచాలు తింటున్నారు, పొలిటీషియన్స్ కోట్లు తింటున్నారు, రైతులు విషం తింటున్నారు, యువకులు బలం కోసం మందులు తింటున్నారు. ఇంకెక్కడున్నాయి ఆకలి చావులు? నా దేశం ప్రగతిలో ముందంజలో ఉంది. అవును మరి, చీపురు పట్టుకున్నోడు ముఖ్యమంత్రి, 10వ తరగతి ఫెయిల్ అయినోడు విద్యామంత్రి, వేలిముద్రగాడు సర్పంచి, చదువుకున్నోడేమో ఫేస్బుక్ వాట్సాప్లో చాలా బిజీ. అవి కూడా ఎలాంటివి? ఈ ఫోటో షేర్ చేయకపోతే నువ్వు భారతీయుడు కాదు, జై బజరంగ్ బలి. ఈ మెసేజ్ 10 మందికి పంపించకపోతే నిన్ను దేవుడు శిక్షిస్తాడు. ఉండడానికి ఇల్లుండదు, కానీ అందరూ శౌచాలయం కట్టుకోవాలి. ఆటా రేటు పెరిగినా పర్లేదు, డాటా రేటు తగ్గించాం కదా. గ్రామాల్లో కరెంట్ ఉండదు, కానీ డిజిటల్ ఇండియా చేస్తాం. జేబులో రూపాయి ఉండదు, కానీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. కడుపుకో గంజి కూడా గతి లేదు, కానీ అందరూ యోగా దినం జరుపుకోవాలి. ఒక్క ఏటీఎంలో కూడా డబ్బులుండవు, ఇదేంటని అడిగితే దేశద్రోహి అనిపించుకోవాలి. ఎవరినైతే ఎన్నుకుంటామో వాడితోనే తన్నించుకోవాలి. దేశం మారుతోంది, మారుతూనే ఉంది. ఎంతలా అంటే జీవితాంతం బాక్సింగ్ చేసి కష్టపడి సంపాదించిన మేరీ కోమ్ కన్నా ఆమెపై సినిమా తీసిన ప్రియాంక చోప్రా 100 రెట్లు సంపాదించినంత. దేశంలో అగరబత్తీలు వాడేది 2 విషయాల్లో. 1 దోమల్ని వెళ్ళగొట్టడానికి, 2 దేవుణ్ణి పిలవడానికి. విచిత్రం ఏంటంటే ఆ దోమలు పోవు, ఈ దేవుడు రాడు. ఇక్కడ దేశం కూడా మారదు. పోతా ఉండాలా అందరితో పాటు. Share chat.